యెహోవా మంచి కుమ్మరి. అయితే ఒక కుమ్మరికి తెలుసు ఎటువంటి రకమైన మట్టి వాడితే కొండ బలంగా ఉంటుంది, అన్ని వాతావరణాల్లో తట్టుకునేలా ఉంటుంది అనేది ఒక కుమ్మరికి తెలుసు. అలాగే యెహోవా దేవునికి కూడా ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటంటే యెహోవా మంచి కుమ్మరి, హీఈస్ ఎ గుడ్ పాట్ మేకర్ అని 13 రాయబడింది ఆయనకి. అయితే యెహోవా కూడా ఏం చేశాడంటే మనుషులు నిర్మించడానికి వచ్చినప్పుడు యెహోవా ఎలా పడతారు నిర్మించలే. హీ బీన్ గాన్ త్రూ ఏ ట్రయల్ ఆఫ్ ట్రస్ట్. ఆయన మనిషిని నిర్మించేటప్పుడు, మనిషిని చేసేటప్పుడు కొన్ని పరిశోధనలు ఆయన చేశాడు, రైట్? ఎలా పడితే అలా చేయలేదు. అయితే జాన్ పైపర్ అనే వ్యక్తి ఆయన పుస్తకంలో రాసుకుంటా ఒక విషయం ఆయన మాట్లాడాడు ఏంటంటే, దేవుడు అంట మనిషిని నిర్మించడానికే ఎలా పడితే అలా నిర్మించలేదు, కానీ ఆయన చాలా పరిశోధనలు చేసిన తర్వాత మాత్రమే మనిషిని నిర్మించాడు. అంటే ఎలా చేస్తే మనిషి బాగుంటాడు, ఎలా చేస్తే అన్ని వాతావరణం నిలబడగలడు, ఎలా చేస్తే ఆయన రూపంలో ఉండగలడు, ఎలా చేస్తే మనిషి తట్టుకోగలడు అనే ప్రతి విషయాన్ని ఆయన పరిగణలో తీసుకొని మాత్రమే మనిషిని నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే అందులో మొట్టమొదటిగా ఏంటంటే ప్రపంచంలో 7 రకాల మట్లు ఉన్నాయి, రైట్? ప్రపంచంలో దేర్ ఆర్ 7 types ఆఫ్ సాయిల్స్ ఆన్ ద ఎర్త్. మొట్టమొదటిది ఏంటంటే ఇసుక మట్టి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇసుకతో గనక మనిషిని చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు ఈ ఇసుకలో ఏంటంటే ఒకదాన్ని ఒకటి అంటుకునే తనం ఉండదు. కాబట్టి అవయవాలు ఒకదాంతో ఒకటి అంటుకోవు కనుక ఇసుక మట్టితో గనక మనిషిని చేస్తే సరిగ్గా ఉండదని దేవుడు తలుచుకొని దీన్ని పక్కన పెట్టాడు. అంటే రెండోది నూనె మట్టి, ఆయిల్ క్లే అంటాం మనం దాన్ని. అయితే ఈ మట్టిలో ఏంటంటే ఎక్కువగా ఆయిలీ ఉంటుంది. ఎప్పుడైతే మనం బోర్లు వేసినప్పుడు కింద మనకు దొరుకుద్ది అనమాట, ఆయిల్ మట్టి మనకు దొరుకుద్ది, జిగురుగా ఉంటుంది. ఒకవేళ ఈ మట్టితో గనక మనిషిని చేస్తే ఎలా ఉంటుందని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఈ మట్టితో మనిషిని చేస్తే గనక అవయవాలు ఒకదానితో ఒకటి అంటుకోవు, ఎందుకంటే నూనెగా ఉండడం వల్ల జారిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే చూడడానికి జిగురుగా జిడ్డుగా మనిషి కనబడతాడు. మూడోది ఏంటంటే గుల్లమట్టి. ఈ గుల్లమట్టితో మనిషిని చేస్తే ఎలా ఉంటుందని దేవుడు ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా గుల్లమట్టిలో ఏముండదంటే బలం అనే తత్వం ఉండదు, అది బలంగా ఉండదు. కాబట్టి ఈ మట్టి పనికిరాదని దేవుడు దాన్ని పక్కన పెట్టేశాడు. తర్వాత ఇంకో మట్టి దగ్గరికి వస్తే రావిడి మట్టికి నీళ్ళు ఎక్కువ పీల్చుకునే తనం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా మట్టి ఉబ్బుతున్నట్లు కనబడుతుంది. కాబట్టి ఈ మట్టితో మనిషిని చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసినప్పుడు ఈ మట్టి అంతగా సరిపోలేదు మనిషిని చేయడానికి, కుదరదు. కాబట్టి ఈ మట్టిని ఏం చేశాడంటే దీన్ని పక్కన పెట్టాడు. తర్వాత ఇంకో మట్టి ఏంటంటే గరపనేల మట్టి. ఈ మట్టితో మానవుని చేస్తే ఎలా ఉంటుందని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఈ మట్టి నీళ్ళని ఎక్కువ ఇముడ్చుకోదు, గొమ్మున ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే బేట్లు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి ఈ మట్టికి. కాబట్టి ఈ మట్టితో మనిషిని చేస్తే ఎలా ఉంటుందని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఇది సరి అయిన మట్టి కాదని దీన్ని పక్కన పెట్టాడు. తర్వాత ఇంకో మట్టి ఏంటంటే రాతి మట్టి, రాకీ సాయిల్ అంటాం మనం, రైట్? ఇది మనకి రాళ్ళు మధ్యలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ మట్టితో మనిషిని చేస్తే ఎలా ఉంటుందని దేవుడు చూసినప్పుడు ఈ మట్టిలో మృదువుతనం ఉండదు, సాఫ్టీనెస్ ఉండదు, రైట్? రాళ్ళు తగులుతూ ఉంటాయి. కాబట్టి దీంతో మనం చేయలేము. రాతి మట్టితో మనిషిని చేస్తే గనక సరైనది కాదు అని దీన్ని పక్కన పెట్టేశాడు. తర్వాత ఇంకో మట్టి దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడంటే దేవుడు బంకమట్టి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు బంకమట్టితో గనక మనిషిని చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి దానికి కూడా బంకమట్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని చాలా మంది కొండలు తయారు చేసినప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా విగ్రహాలు తయారు చేసినప్పుడు కానివ్వండి బంకమట్టిని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే బంకమట్టి ప్రతి అవయవాన్ని ఒకటి అంటుకునే తనం ఉంటుంది, ఎక్కడ పడిపోయే తనం ఉండదు. ఇంకోటి ఏంటంటే వేరుగా ఉండదు, బలంగా ఉంటుంది, రైట్? మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా ఏంటంటే బంకమట్టి ఒక దాన్ని తయారు చేయడానికి చాలా బలమైనది. కాబట్టి ఇది మంచి మట్టి. సో దేవుడు మంచి కుమ్మరి. దేవుడికి ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నిన్ను విలువ పెట్టుకున్నాడు దేవుడు, నిన్ను విలువైన రీతిగా చేశాడు దేవుడు.